హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకునే ఎగ్ రోస్ట్ అండి. ఈ ఎగ్ రోస్ట్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను 8 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఎగ్ సొనాని సపరేట్గా పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను. సన్నను కూడా ఇందులోకి 3 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పుని వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపుని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారంని, అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలాని వేసుకోవాలండి. చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. వేసుకొని వీటిని స్పైసెస్ మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలానే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. అలాగే సన్నాన్ని కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలండి. లాస్ట్కు కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి. ఇలానే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎగ్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్ రోస్ట్ చపాతీలో కానివ్వండి, పప్పు చేసుకున్నప్పుడు అలాగా సైడ్ డిష్గానే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.